మచ్చబల్లారం శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేంద్ర హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. మచ్చబల్లారంలోని హిందూ శ్మశాన వాటిక డంప్ యార్డుగా మార్చడంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై అధికారులు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈటెల. డంపింగ్ యార్డులో నిర్మాణాలు తొలగించకపోతే ప్రజలతో కలిసి కార్యాచరణ రంగంలోకి దిగుతామని ఈటెల రాజేందర్ మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పడంతో హైడ్రా కమిషనర్ పనులకు నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఈటెల రాజేందర్ కృషి పట్ల స్థానిక ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక రోజులుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరింది. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్ గా డబ్బులు కూస్తా ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్ మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజే వాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తా ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అంతా కూడా ఉన్న వాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు, మురుగునీళ్ళ సమస్య